పెద్దవారి ఇంట పెద్ద ఆడపడుచుగా చక్కటి వాక్చాతుర్యం ఉండి, విదేశాల అనుభవం ఉండి, కుటుంబ గృహిణిగా మాత్రమే అలవాటైనటువంటి కవిత, ఓ తండ్రికి కూతురుగా ఉన్నటువంటి కవిత, ఆ పైన రాజకీయ నాయకురాలుగా, ఉద్యమకారిణిగా, ఆ తర్వాత రాజకీయ నాయకురాలుగా, ఆ తర్వాతన ఏది పార్టీలో కీలకమైనటువంటి స్థానం, ఆ పైన కేసులో నిందితురాలు, ఆ పైన నిర్దోషిగా విడుదల, ఇప్పుడు ఆ పైన ఆమె సొంత పార్టీ పెట్టి అన్న మీదన, తండ్రి మీదన, బావ మీదన పోరాడి విజయం సాధించడానికి సిద్ధమవుతున్నటువంటి వేళ, వందల కోట్ల రూపాయలు తన తండ్రి అధికారంలో ఉన్నప్పుడు సంపాదించుకున్న డబ్బులు ఖర్చు పెట్టడానికి సిద్ధపడుతున్నటువంటి వేళ, ఆ డబ్బులన్నీ ప్రజలకు వెళ్తాయి కాబట్టి, ప్రజల సొమ్ము ప్రజలకే చేరుతోంది కాబట్టి, కొత్త అధ్యాయానికి తెరతీసే ముందు తిరుమల వెంకన్నను దర్శించుకుని పూజ చేసుకుని వెళ్ళింది. ఆమె పార్టీ త్వరలో సెటరైట్ చేయబోతోంది. అదే సందర్భంలో దూకుడుగా ముందుకెళ్తానంటోంది. రాబోయేటటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఏ మేరకు ప్రూవ్ చేసుకుంటుందో చూడాలి. ఆల్ ది బెస్ట్.